బయోడిగ్రేడబుల్ ఈ పదం ఈ మధ్యకాలంలో చాలా ఉపయోగకరమైనది, చాలా వినబడుతుంది కూడా. ఇంకా బయోడిగ్రేడబుల్ అంటే జీవ విచ్ఛిన్నత లేదా జీవ అదో రకం అని తెలుగులో అంటారు దాన్ని. యాక్చువల్గా బయోడిగ్రేడబుల్ అంటే ఏంటంటే ఇది కొన్ని ప్రొడక్ట్స్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ప్లాస్టిక్ ఎంత డేంజర్ మనకందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మనము చెప్పబోయేది బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్. బయోడిగ్రేడబుల్ అంటే ఇదేంటంటే భూమిలోకి వెళ్ళిన తర్వాత సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నం చెంది ఎరువుగా మారి మళ్ళీ భూమికి ఉపయోగపడిన తయారయ్యేదాన్ని మనము బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ అంటాం. ఇది సూక్ష్మజీవులు అంటే మనము బ్యాక్టీరియా కానీ శిలీంధ్రాలు కానీ వీటి వల్ల ఆ ప్రొడక్ట్ దేనివల్ల ఏది విచ్ఛిన్నం అవుతుంది అంటే మనం తినే ఆహార పదార్థాలు, ఆకులు, చెట్ల నుంచి వచ్చే ప్రతి పదార్థము అది విచ్ఛిన్నకరం జరుగుతుంది సూక్ష్మ ద్వారా. మళ్ళీ మనకు కాంపోస్ట్ ఎరువుగా మారి మనకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే దీనివల్ల మనిషికి కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఎటువంటి హాని లేదు. కాబట్టి వీలైనంత వరకు మనము బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్ వాడే విధంగా మనమే తయారు చేసుకోవాలి. అవి మనం వెతికి బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్ వాడాలి. ప్లాస్టిక్ బదులుగా దీన్ని వాడడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. మీకు ప్లాస్టిక్ వ్యర్థాల గురించి తెలుసు కదా, మనకి ఎన్ని సమస్యలు వస్తున్నాయో. దాన్ని బంద్ చేసి తీసుకోవచ్చు. అయితే దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. పర్యావరణం అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్కు సేఫ్ అనమాట ఈ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్. ఎందుకంటే మనము ఏ ప్రొడక్ట్ తీసుకున్నా భూమిలో అది కరిగిపోవడం మొదలు పడుతుంది. కాబట్టి అనుకూలమైనది. రెండోది కాలుష్య నియంత్రణ. ప్లాస్టిక్ వస్తువుల వల్ల వచ్చే కాలుష్యం అంటే కెమికల్ను తగ్గించే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. మూడోది వచ్చేసి రీసైక్లింగ్ చేయొచ్చు పునరుత్పాదక వనరుల ద్వారా. అంటే ఈ చెట్ల ఆకుల నుంచి, చెట్ల బెరడు నుంచి తయారు చేస్తారు కాబట్టి మళ్ళీ మనం తయారు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఆరోగ్యకరమైన జీవితం అంటే క్యాన్సర్ లాంటి, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటివి రాకుండా మనము ఈ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్ వాడడం వల్ల మనము చూసుకోవచ్చు. మన ఇంట్లో ఎంతవరకు ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వీటితో రీప్లేస్ చేసుకోవచ్చు. మీరు ప్లాస్టిక్ కెమికల్ ప్రొడక్ట్ రీప్లేస్ చేసుకొని బయోడిగ్రేడబుల్ ఫార్ములా ఉన్న ఏదైతే ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల మనకు రాబోయే ఆరోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు. ఇవేంటో మీకు కావాలి అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి. ఇవి ఎలా ఉంటాయో నేను మీకు పర్సనల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకేమైనా కావాలని చెప్తే నేను అలాంటి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను.